పూర్వం ఒక పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఏవో కాలం కలిసి రాక ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఎవరి వాట వాళ్ళది. అన్నయ్య సుమారుగా ఉండేవాడు. అంటే పేదవాడు. చెరొక ఆడపిల్ల ఉండేది. అన్నయ్య కూతురు గౌరి. మంచి గుణవంతురాలు. ఇంట్లో పని చేసుకోవడం, చక్కగా వంట చేయడం, ఇల్లు సవరించుకోవడం లాంటివి చేసేది. క్రమంగా కొద్దిగా వయసు వచ్చాక పొలం పనులకు కూడా తీసుకెళ్లడంతో అన్ని పనులు చక్కగా నేర్చుకుంది గౌరి. తమ్ముడు గోపయ్య కాస్త ధనవంతుడు. అతని కూతురు ప్రియ. ప్రియ మాత్రం గారాబంగా పెరగడం వల్ల ఏ పనులు వచ్చేవి కావు. ఏమైనా సహాయం కోసం ఇంటి పక్కన వాళ్ళతో పనులు చేపించుకుంటూ ఉండేవారు. ప్రియ అంత అందంగా ఉండేది కాదు. సామాన్యంగా ఉండేది. ఒకరోజు ప్రియను చూడటానికి పెళ్లివారు వస్తున్నారని సహాయానికి గౌరిని పిలిచింది పినతల్లి. గౌరి వచ్చి ప్రియకి జడవేసి ఇల్లు శుభ్రం చేసి పిండి వంటలు కూడా చేసి కూర్చున్నారు. ఈలోపు పెళ్లివారు రానే వచ్చారు. ప్రియని తీసుకొచ్చి చూపించారు. పిల్లాడికి పెద్దగా నచ్చలేదు. అమ్మాయిలో చురుకుతనం కనిపించలేదు. వాళ్ళ అమ్మా నాన్న బంగారం ఇల్లు చూసి కొంచెం ఉత్సాహపడ్డారు. కానీ పిల్లాడు వద్దని కళ్ళతోనే సైగ చేసి మళ్ళీ కబురు పంపిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా లోపల ఉన్న గౌరి వాళ్ళు వెళ్ళిపోవడంతో అంతా శుభ్రం చేద్దామని హాల్లోకి వచ్చేసరికి అక్కడ పరుసు కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళది కాదని తెలిసి పెళ్లివారిదే అయ్యుంటుందని త్వరగా వెళ్ళి, ఏవండి మీ పర్సు వదిలేశారు తీసుకోండి అని ఇచ్చింది. ఆ పర్సు తీసుకొని ఆ అమ్మాయిని చూసి, నువ్వెవరు, వీళ్ళ అమ్మాయివేనా అని అడిగాడు ఆ అబ్బాయి. కాదండి, నేను పక్కింట్లో ఉంటాను. వీళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని నేను. నా పేరు గౌరి. ఇంట్లో సహాయం కోసం పనులు చేయడానికి వచ్చాను అని చెప్తుంది. అన్ని వంటలు నువ్వే వండావా అని అడిగాడు. నేనే వండానండి అని చెప్తుంది గౌరి. ఆమె కట్టు బొట్టు పొడవుగా ఉన్న జుట్టు చూస్తాడు. పిల్ల చాలా తెలివైనది అని అర్థమవుతుంది. చూడటానికి చాలా చక్కగా అందంగా ఉంటుంది. పర్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా వారం రోజులు గడిచిపోతాయి. వారం రోజుల తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి వచ్చి, ఏవండి వీళ్ళకి మీ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు, మీ అన్నయ్య గారు అమ్మాయిని చేసుకుంటామంటున్నారా అని అన్నాడు. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కోపంతో వాళ్ళు పళ్ళు కొరుక్కుంటూ ఉన్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య ఇలా అంటాడు. ఏముందిలే అండి, ఇద్దరు మీ పిల్లలే కదా, ఒకరి పెళ్ళైనా అయినట్టే కదా, మీ అన్నయ్య గారికి చెబుదాం రండి అని తమ్ముడిని కూడా తీసుకెళ్తాడు. మళ్ళీ కాదంటే ఊర్లో చెడ్డ పేరు ఎక్కడ వస్తుందో అని అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి, అన్నయ్య పెళ్లివారికి గౌరి నచ్చిందంట, కట్న కానుకలు లాంటివి ఏమొద్దన్నారని చెప్పి పెళ్లి ఖాయం చేసేసుకుంటారు. తరువాత పినతల్లి ఆమె భర్తతో ఇలా అంటుంది. రేపు పెళ్ళికి మనం ఒక కానుక తీసుకెళ్ళాలి కదా, ఇప్పటికే మనకి చాలా ఖర్చు అయింది, పైగా అమ్మాయి పెళ్ళి కూడా కాలేదని అంటుంది. అలా కాదులేవే, పెళ్ళికి ఏదో ఒక వెండి వస్తువు తీసుకెళ్ళాలి కదా, ఇక ఖర్చులో ఖర్చు ఏముందిలే అని అంటాడు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్ళి ఘనంగా జరిగింది. బాబాయి ఒక వెండి అరిటాకు పెళ్లి కానుగ్గా గౌరికి ఇచ్చాడు. గౌరీ తండ్రి అతని భార్యతో ఇలా అంటాడు. అందరికీ పెట్టినట్టు మామూలు చీర పెట్టకు, మరదలకి ఒక మంచి పట్టు చీర పెట్టు అని అంటాడు. ఇక ఉన్న దాంట్లోనే ఒక మంచి ఖరీదైన పట్టు చీర తీసి తోటికోడలికి పెడుతుంది. పట్టు చీర ఆమెకి నచ్చింది, కానీ చాలలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా ఇంకో పట్టు చీర లాగేయాలి అనుకుంది. ఉన్నట్టుండి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఈ అన్నదమ్ములకి ఒక చెల్లెలుండేది. ఆమె 10 సంవత్సరాలకే చనిపోయింది. ఇప్పుడు ఈ పినతల్లి, నన్ను మర్చిపోయారా, నేను మీ చెల్లెల్ని, నా మేనకోడలు పెళ్లి జరుగుతుంది, అయినా నాకేం పెట్టలేదు, నాకేం పెట్టవా అని అరుస్తూ నాకు ఒక మంచి పట్టు చీర పెట్టండి అని అడిగింది. ఇక ఊర్లో వారంతా, అమ్మో మీ చెల్లి వచ్చేసింది, ఒక మంచి పట్టు చీర తీసుకొచ్చి పెట్టమ్మా అని అనడంతో ఆమె పట్టు చీర తీసుకురావడానికి వెళ్ళింది. ఇదంతా చూసిన పెళ్ళికొడుకు పెద్ద అరటిగెల తీసుకొని అటు ఇటు గెంతడం మొదలుపెట్టాడు. పెళ్లివారంతా ఇలా అనుకుంటున్నారు. అయ్యో, ఆంజనేయ స్వామి వచ్చేశాడు, పెళ్ళికొడుకు దేవుడు పూనాడు, దేవుడున్న చోట గాలి ధూళి ఉండదు కదా అని అనుకోవడం మొదలుపెట్టారు. పినతలకి కంగారు పడి పెద్ద కేక వేసి మామూలైపోయింది. ఏం చేయలేక జుట్టు ముడేసుకొని మామూలుగా కూర్చుంది. ఇక పెళ్ళికొడుకు కూడా మామూలైపోతాడు. ఇక అందరూ భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మామగారు అల్లుణ్ణి ఇలా అడుగుతాడు. బాబు, నీకు దేవుడు పూనుతాడా? ఏ దేవుడు పూనుతాడు అని అడుగుతాడు. అల్లుడు నవ్వి, నాకు ఏ దేవుడు పూనడు మావయ్య. మీ మరదల దుర్బుద్ధి నాకు అర్థమైంది. 10 సంవత్సరాలకే చనిపోయిన అమ్మాయి పట్టు చీర ఎందుకు అడుగుతుంది, పట్టు లంగా అడుగుతుంది. కానీ మీ దగ్గర ఎలాగైనా ఇంకో పట్టు చీర తీసుకోవాలి అనుకుంది.
ఆమె ఆ వేషం వేసేసరికి నేను ఇలా నటించాల్సి వచ్చింది అని అంటాడు. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.